right. Let's see this concept 5, pass all fail. Okay, so this is one of the important concept in percentages, right? For example, for example, there are 500 students. Okay, there are 500 students in a class or in a school, right? So in that males, in that males 25%, remaining are females. So that means what is 25 percentage in 500? So it is around 125. The remaining 375 is females. Okay, the remaining 375 is females. And if you see in males 2% are failed. So in males 2% or 20% are failed. Okay, question మనకు ఇన్ మేల్స్ 125లో 25% ఫెయిల్ అన్నాడు అనుకోండి, హౌ మచ్ యూ విల్ గెట్ హియర్? సో 125 into 2 is 250, that is 25. ఓకే, సో రిమైనింగ్ ఇది ఫెయిల్, విల్ పాస్ కదా, రిమైనింగ్ ఎంత పాస్? 100 పాస్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా చూడండి. సో ఇన్ 375 40% ఆర్ ఫెయిల్. ఓకే, ఇది ఫీమేల్, 40% ఆర్ ఫెయిల్. సో 375 means what will get? 37.5 means 75. Okay, so 37.5 into 4, how much will get? 150, isn't it? 150. So remaining how much is there? 225. So the remaining 225 is passed. So question lo ఏమంటాడంటే మనకి, right? So how much percentage of the students are passed in the total class? How much percentage of the students passed in the total class? So total ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 500 మెంబర్స్ ఉన్నారు. how many students are passed? ఓకే, సో పాస్డ్ ఎంతమంది పాస్ అయ్యారు? ఉత్తీర్ణత సాధించారు ఎంత? 325. సో there are 325 students who passed, but we have to find out the percentage of pass percentage కనుక ఒక స్కూల్లో పాస్ పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటున్నాం. దట్ మీన్స్ 325 by total how much? 500 into 100. This one cancel. Okay, 5 6 so 65%. Okay, 65%. If you need to find the fail percentage fail. ఓకే, సో 65% పాస్ అయ్యారంటే 100%లో రిమైనింగ్ ఎంత? 35% ఫెయిల్ అయినారు మీనింగ్. ఓకే, సో వీటి మీద మనకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? సో లెట్స్ సీ సమ్ బేసిక్ క్వశ్చన్స్. ఓకేనా, రైట్? కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వీటి మీద. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. In a examination there were 1000 boys. In a examination there were 1000 boys and 800 girls. So 60% of the boys and 50% of the girls are passed. Okay, find the percentage of the candidates failed. So what we have to find here? Percentage of candidates failed we have to find. Okay, ఇక్కడ బాయ్స్ ఇండివిజువల్గా ఇచ్చారు చూడండి. Boys how much? 1000 given. Okay, so girls 800 given. So boys ఏమో 1000, girls ఏమో 800. 60% of the boys passed అంట. ఓకే, సో 60% పాస్ అయ్యారంటే రిమైనింగ్ 40% ఫెయిల్ అని మీనింగ్ కదా. 60% బాయ్స్ పాస్ అయ్యారంటే రిమైనింగ్ 40% ఫెయిల్. సో హౌ మచ్ విల్ గెట్ హియర్?
400. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, 50% ఆఫ్ ద గర్ల్స్ పాస్డ్ అంటే రిమైనింగ్ 50% ఫెయిల్ కదా. ఇక్కడ ఎంత వస్తుంది? 400. రైట్. సో ఇది ఏంటి సార్ అంటే ఫెయిల్డ్. ఓకే, సో ఫెయిల్డ్ స్టూడెంట్స్ అనుకుంటున్నాం. సో టోటల్ ఎంత? టోటల్ 800 స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? పర్సంటేజ్ అంటున్నాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఎలాగనుకుంటాం? ఫెయిల్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు, సో 800 బై, సో హౌ మచ్? 1000 ప్లస్ 800 హౌ మచ్? సో ఇక్కడ బాయ్స్ 1000 ఉన్నారు, గర్ల్స్ 800 ఉన్నారు, అంటే దట్ మీన్స్ 1800 ఇంటూ 100. దిస్ వన్ క్యాన్సల్. 400s ఇది 9. సో వాట్ విల్ గెట్? సో 944s 396. So that is approximately 44.44%. Right. What is answer? 44.44%. ఓకే, క్వశ్చన్స్ ఇలా ఉంటాయి మనకు. రైట్, సింపుల్గా ఇలా సాల్వ్ చేయండి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ యాన్ ఎగ్జామినేషన్, ఓకే, in an examination, student who gets 20%, okay, students who gets 20% of the maximum marks and failed by 5 marks. ఓకే, మ్యాక్సిమం మార్క్స్లో వాడికి 20% మార్క్స్ వచ్చాయట, బట్ ఎంత ఫెయిల్ అయ్యాడంట? 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడట. అనదర్ స్టూడెంట్స్ హూ స్కోర్స్ 30% ఆఫ్ ద మార్క్స్ అండ్ గెట్స్ 20% మోర్ దాన్ ద పాస్ మార్క్స్. అంటే యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పాస్ మార్క్స్ అనుకోండి. ఓకే, ఇది పాస్ మార్క్స్. వాడికి ఒక సబ్జెక్ట్లో లేకపోతే ఒక స్టూడెంట్కి ఏమంటున్నాడు? 20% ఆఫ్ ద పాస్ మార్క్స్, అంటే మ్యాక్సిమం మార్క్స్లో, ఓకే, మ్యాక్సిమం మార్క్స్లో 20% వచ్చాయట. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు? 5 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అదే ఇంకొక స్టూడెంట్స్ 30% వచ్చినాయట, బట్ 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. ఎంత? 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. ద నెసెసరీ పర్సంటేజ్ టు రిక్వైర్డ్ ఫర్ పాసింగ్, ద నెసెసరీ పర్సంటేజ్ ఫర్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ అన్నాడు. రైట్. సో దీన్ని ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ మనకు ఫెయిల్ ఇచ్చాడు, ఇక్కడేమిచ్చాడు? పాస్ ఇచ్చాడు. మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా ఫెయిల్ పాస్ కనబడింది అనుకోండి, ఓకే, మనం ఒక రూల్ డిస్కస్ చేసుకున్నాం. మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలని, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలని ఒక రూల్ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఫెయిల్ అయితే మనం మైనస్ తీసుకోవాలి, పాస్ అయితే మైనస్ తీసుకోవాలి. ఫెయిల్ పాస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, పాస్ ఫెయిల్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఈ రెండు చూడండి. ఇక్కడ చూడండి, ఫెయిల్ పాస్ ఇచ్చాడంటే మనం యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తాయి? 25 మార్క్స్ కదా. ఈ డిఫరెన్స్ ఎంత? 10%. రైట్. ఇక్కడ చూడండి, మనకు 10% అనేది 25 అయితే వాట్ ఈస్ ద 100%? 250. సో వాట్ ఈస్ దిస్ 250 అంటే, ఈ 250 ఏంటంటే దిస్ ఈజ్ మ్యాక్సిమం మార్క్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం మార్క్స్. బట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? ద నెసెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ ద పాసింగ్. ఓకే, సో క్వశ్చన్లో ఏమడుతున్నాడు? ద నెసెసరీ పర్సంటేజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద పాసింగ్. అంటే వాడు పాస్ కావాలంటే ఎంత పర్సంటేజ్ రావాలంటున్నాడు. చూడండి, ఐ విల్ టేక్ దిస్ 20% ఆఫ్ ద మార్క్స్ వచ్చేవాడికి. ఓకే, సో పాస్ పర్సంటేజ్ 20% ప్లస్ వాడికి ఎంత తక్కువ వచ్చాయి? 5 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇందులో 250లో 5 మార్క్స్ తక్కువ రావడం వల్ల వాడు ఫెయిల్ అయిపోయాడు కదా. అంటే ఈ 5 మార్క్స్ 250లో ఎంత పర్సెంట్? 2% కదా. అంటే వాడికి 22% వచ్చాయనుకోండి. ఇఫ్ హీ గెట్ 22%
in the total 250, right, he will get pass. ఒకవేళ వాడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ ఆల్రెడీ మనకు 250 వచ్చాయి, బట్ వాట్ ఈస్ ద పాస్ మార్క్స్ అడిగారు అనుకోండి, పాస్ మార్క్స్ అడిగితే ఎలా రాస్తాము, 250 ఇంటూ మనకు పాస్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, 22%. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు 250 22 అంటే విల్ గెట్ అరౌండ్ సో 50 50 0 0 1 6, okay, around 60 marks, we'll get around 60 marks, right? So let's go for the next one. For this is 22% is the answer. Okay, next question ki velipodam. Right, in a examination a candidate must secure 40%. Okay, సో ఎగ్జామినేషన్లో అట ఒక స్టూడెంట్కి ఎంత రావాలంట, 40% మార్క్స్ రావాలంట టు పాస్, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 220 మార్క్స్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్, రైట్. సో వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ అన్నాడు, రైట్. ఇక్కడ చూడండి, ఒకటికి 40% మార్క్స్ వచ్చాయట, దానివల్ల ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడట, 20 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడట. బట్ యాక్చువల్లీ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 220 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈ 220కి ఈ 20 మార్క్స్, ఒకవేళ వాడికి ఆ 20 మార్క్స్ వచ్చాయనుకోండి, 220 మార్క్స్ వచ్చి ఫెయిల్ అయిపోయాడు, ఎన్ని మార్క్స్తోని, 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అదే ఈ 20 మార్క్స్ కలిపితే వాడు పాస్ అవుతాడు కదా. సో అంటే చూడండి, ఇది ఎంత అవుతుంది, 240 అవుతుంది. అంటే 40% అనేది పాస్, ఆ 40% ఎంత ఇచ్చాడు మనకు, 240 ఇచ్చాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద పాస్ మార్క్, మ్యాక్సిమం మార్క్స్. మన పాస్ మార్క్స్ ఎన్ని, 240. వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్, 100%. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ ద 100%. సో ఇది 40 into 6, 100 into 6. So this is 600. What is answer, 600. Okay, next one. A student has to obtain 33% of total marks to pass. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక స్టూడెంట్ కంట 33% రావాలంట టోటల్ మార్క్స్ టు పాస్. అంటే వాడు పాస్ కావాలంటే, సో టు పాస్ he has to get 33%. He got 25% of total marks and failed by 40 marks. ఓకే, సో వాడికి ఎంత వచ్చాయి, 25% వచ్చింది. ఎన్ని మార్క్స్ అని ఫెయిల్ అయ్యాడు, 40 మార్క్స్. ఇక్కడ చూడండి, పాస్ కావాలంటే 33% రావాలి. యాక్చువల్ వాడికి ఎంత వచ్చింది, 25% వచ్చింది. అంటే దీనివల్ల ఏమైనా చూడండి ఎంత డిఫరెన్సు, 8% తక్కువ రావడం వల్ల వాడికి 40 మార్క్స్, అంటే ఈ 8% తక్కువ రావడం వల్ల 40 మార్క్స్ తక్కువ వచ్చినాయి వాడికి. అదే వాడు ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఈజ్ అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, టోటల్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోమని చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి, వాడికి 33% వస్తే పాస్ అవుతాడు. బట్ ఏమైంది, వాడికి 25% రావడం వల్ల 40 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఓకే, దీని డిఫరెన్స్ ఎంత, 8%. ఈ 8% అనేది 40 అయినప్పుడు 100 ఎంత అనేది క్వశ్చన్. ఓకే, 80 into 5, 100 into 5, హౌ మచ్, 500. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, ఓకే, సో కేస్ 2, ఇది సెట్ థియరీ చూద్దాం. సో సెట్ థియరీ మామూలుగా ఎట్లా చేస్తాం అంటే, సెట్ థియరీ చేస్తాము, దీన్ని మనం నార్మల్ కూడా చేయొచ్చు, నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు. వాట్ ఈజ్ సెట్ థియరీ? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఇదొక సెట్ అనుకోండి. క్వశ్చన్లో ఏమంటారంటే, దెర్ ఆర్ 20 students speaks Hindi and
30 స్టూడెంట్స్ స్పీక్స్ తమిళ్. సో బోత్ మాట్లాడే వాళ్ళు 10 మెంబర్స్ ఉంటారు. అయితే ఓన్లీ హిందీ ఎంతమంది ఉంది కనుక్కోమంటాడు. ఓన్లీ హిందీ అండ్ ఓన్లీ తమిళ్ కనుక్కోమంటాడు. ఓన్లీ అన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే, బోత్ 10 కదా, అంటే ఈ 10 మాట్లాడుతుందంటే ఈ బోత్లో హిందీ ఉంటుంది ప్లస్ తమిళ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ 10 మాట్లాడుతుందంటే ఈ 20లో రైట్, ఈ 20లో ఈ 10 మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అంటే రిమైనింగ్ ఎంత? ఈ రిమైనింగ్ 10 వాళ్ళు ఓన్లీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 10 తమిళ్ మాట్లాడతారు, రిమైనింగ్ ఎంత? 20. ఈ 20 ఓన్లీ తమిళ్ మాట్లాడేవాళ్ళు. అంటే ఇక్కడ 10 ఏమో ఓన్లీ హిందీ, ఇది 20 ఏమో ఓన్లీ తమిళ్. దట్స్ ఇట్. రైట్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ 3 సెట్స్ ఇచ్చాడనుకోండి, ఇవన్నీ మనం మళ్ళీ నేర్చుకుంటాము, బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ తమిళ్, ఇక్కడ గుజరాతీ, ఇక్కడ లేకపోతే ఇక్కడ తెలుగు, గుజరాతీ, హిందీ అని పెడదాం. సో వీళ్ళొక 40 మెంబర్సు, వీళ్ళొక 50 మెంబర్సు, వీళ్ళొక 60 మెంబర్స్ ఉంటారు. వాడు ఏమంటాడంటే ఆల్ 3 లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే 5 మెంబర్స్ ఉంటారట. ఓన్లీ తెలుగు హిందీ మాట్లాడేవాళ్ళు 9 మెంబర్స్ ఉంటాడంటాడు. తెలుగు ప్లస్ హిందీ మాట్లాడేవాళ్ళు 9 మెంబర్స్. తెలుగు ప్లస్ హిందీ మాట్లాడేవాళ్ళు 9 మెంబర్స్. బట్ ఇక్కడ ఆల్రెడీ 5 మెంబర్స్ మాట్లాడుతున్నారు కదా, 5 మెంబర్స్ 3 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారంటే ఈ 9 మెంబర్స్లో ఈ 5 మెంబర్స్ ఉంటారు. అంటే రిమైనింగ్ ఎంత? 4. అంటే వీళ్ళెవరు? ఓన్లీ తెలుగు హిందీ మాట్లాడేవాళ్ళు అన్నట్టు. ఓన్లీ అన్నప్పుడు మనం మైనస్ చేస్తాం. ఇక్కడ చూడండి, హిందీ ప్లస్ గుజరాత్ ఒక 15 అనుకోండి. హిందీ ప్లస్ గుజరాత్ 15 మెంబర్స్ మాట్లాడితే ఆల్రెడీ ఇందులో 5 మెంబర్స్ మాట్లాడుతున్నారు. అంటే రిమైనింగ్ ఎంత? 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్ ఎవరు? ఓన్లీ హిందీ గుజరాత్ మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ తెలుగు ప్లస్ గుజరాతీ అనుకోండి, ఎంత? 20 అనుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ 5 మెంబర్స్ మాట్లాడుతున్నారు, అంటే 15 రిమైనింగ్ ఉంటారు. చూడండి, ఈ 15 ఎవరు సార్ అంటే ఓన్లీ తెలుగు గుజరాత్ మాట్లాడేవాళ్ళు. ఓన్లీ తెలుగు గుజరాత్. టోటల్ ఎంత అవుతుంది? 24. అంటే రిమైనింగ్ ఎంత? 16 ఉంది ఇక్కడ. ఇక్కడ 19 అంటే రిమైనింగ్ 41. ఇక్కడ 30 రిమైనింగ్ 20. ఓకే, సో ఓన్లీ తెలుగు అంతా ఇప్పుడు 16, ఓన్లీ గుజరాత్ 20, ఓన్లీ హిందీ 41. ఓకే, ఈ విధంగా ఉంటాయి మనకు సెట్ థియరీలో. క్వశ్చన్ చూస్తే అర్థమవుతాయి. క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు ఫస్ట్ క్వశ్చన్లో? ఇన్ ఏ ఎగ్జామినేషన్ 65% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, 48% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్ అండ్ 30% పాస్డ్ ఇన్ బోత్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద బోత్ ద సబ్జెక్ట్స్ అన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ 100% తీసుకుందాం. ఓకే, పుట్ ఏ సైడ్. రైట్, నెక్స్ట్ డయాగ్రామ్ సెట్ థియరీ డ్రా చేయండి. ఇక్కడ ఎంత? సో మ్యాథమెటిక్స్ ఏమో 65%, ఫిజిక్స్ ఏమో 48% కదా. 30% పాస్డ్ ఇన్ బోత్ అన్నాడు. అంటే ఇది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది 30. అంటే ఇక్కడ ఆల్రెడీ 30 ఉన్నారంటే రిమైనింగ్ 35% ఇక్కడ ఉంటారు. ఇక్కడ 18% ఉంటారు. బట్ క్వశ్చన్ ఏంటి మనకు? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్. ఓకే, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్. సో మనం ఫెయిల్ కనుక్కోవాలనుకుంటే టోటల్ ఎంత? 100% మైనస్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎంత? 35% ప్లస్ ఇదెంత? బోత్ 30 ప్లస్ ఇదెంతండి? 18%. సో టోటల్ ఎంత అవుతుంది? 83. 100 మైనస్ 83% ఎంత వస్తుంది? 17%. సో ఫెయిల్ ఎంత? 17%. ఓకే, సో మనకు ట్విస్ట్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు?
మన క్వశ్చన్లో అడిగి ఇచ్చిందేమో పాస్ అయిన వాళ్ళది, బట్ ఇక్కడ అడిగిందేమో ఫెయిల్ అయిన వాళ్ళని. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. రైట్, ఏమంటున్నాడు క్వశ్చన్లో? 72% ఆఫ్ ద 72% of the students 72% of the students of a certain class took biology. Okay, next 44% took mathematics. If each student took at least one subject from the biology or mathematics, 40 took the both, then the total number of students in the class is అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? బోత్ ఇచ్చాడు. ఫ్రమ్ దీస్ టూ డాటా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బోత్. ఓకే, సో మనం బోత్ ఎలాగనుకుంటామంటే, బోత్ సబ్జెక్ట్ చదివేవాళ్ళు, సో 72% ప్లస్ 44% ఎంత అండి? 116%. యాక్చువల్లీ మనకు 100% ఉంటారు, బట్ 116 వచ్చిందంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 16%. ఈ 16% ఎవరు సార్ అంటే 40. ఇఫ్ 16% ఎవరంటే ఈ 40 స్టూడెంట్స్ ఉన్నారు కదా, బోత్ లాంగ్వేజ్ చదివేవాళ్ళు, వాళ్ళని మీనింగ్. అప్పుడు 16% 40 అయినప్పుడు వాట్ ఈజ్ ద 100%? ఓకే, సో 16 4%, ఇక్కడ 40, సో ఎంత వస్తుంది? 4 దీన్ని డైరెక్ట్ రాసేద్దాం, ఎంతో చూద్దాం. వెయిట్, 16% అంటే ఇంటూ 2.5 ఇంటూ 2.5 ఇస్ ద 40. ఇక్కడ ఇంటూ 2.5 ఎంత? 250. వాట్ ఈస్ ద ఆన్సర్? 250. ఓకే, నెక్స్ట్ వన్. In examination 80% of the boys passed in English. Okay, 80% of the boys passed in English, 85% passed in mathematics. Okay, 85% passed in mathematics, while 75% in both. If 45 boys failed in both, ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 45 ఫెయిల్ అయ్యారు. దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ హూ సాట్ ఫర్ ద ఎగ్జామినేషన్ వాజ్ అన్నాడు. రైట్, ఇక్కడ ట్విస్ట్ ఉంది క్వశ్చన్లో, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, 80% ఆఫ్ ద బాయ్స్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో 80%, 85% ఏమో మ్యాథమెటిక్స్లో. ఓకే, వైల్ 75% బోత్. 75% అంటే ఇది 5%, ఇది 10% కదా. రైట్, సో మనము పర్సంటేజ్ ఎంతమంది ఫెయిల్ అయ్యారో కనుక్కోవాలి కదా. అంటే 100%లో ఫెయిల్ ఎంతమందో కనుక్కున్నాం. ఇది చూడండి, 75% ప్లస్ 10% ప్లస్ 5%, సో టోటల్ ఎంత? 90%. 100%లో మనకు 90% పాస్ అయ్యారు, 10% ఫెయిల్ అయ్యారు. ఓకే, బట్ ఇక్కడ ఈ 10% ఎంత ఇచ్చాడు? 45 ఇచ్చాడు. ఓకే, ఇఫ్ మనం అనుకోవాల్సింది ఎంతమంది ఫెయిల్ అయ్యారా, లేకపోతే ద నంబర్ ఆఫ్ బాయ్స్ హూ సాట్ ఫర్ ది ఎగ్జామ్ అన్నాడు కదా. సో 10% అనేది 45 అయినప్పుడు వాట్ ఈజ్ ద 100%? 450. 450. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, సో లెట్స్ సీ సమ్ మిస్లీనియస్ క్వశ్చన్స్. ఓకే, మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. రైట్, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇన్ యాన్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ ఫుల్ మార్క్స్ వర్ 500. సో మనకు ఒక ఎగ్జామినేషన్లో అంట 500 అంట ఫుల్ మార్క్స్ అంట. ఓకే, సో ఏ గాట్ 10% లెస్ దాన్ బి. ఏ అంట ఏ గాట్. ఓకే, సో టోటల్ మార్క్స్ ఎన్ని? సో 500.
ఓకే. సో ఏ గాట్ 10% లెస్ దాన్ బి, అంటే ఏ ఈజ్ టు బి ఎంత, 9:10. ఏ బి 100 అయితే ఏ ఎంత అవుతుంది, 90 అవుతుంది, అంటే 9:10. బి గాట్ 25 మార్క్స్ మోర్ దాన్ సి, అంటే బి ఈజ్ టు సి ఎంత, 5:4, అంతే కదా. 125:100 అంటే 5:4. సి గాట్ 20% లెస్ దాన్ డి, సి గాట్ 20% లెస్ దాన్ డి, అంటే సి 80 వస్తే డి ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఓకే. సో ఇఫ్ ఏ గాట్ 360 మార్క్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫుల్ మార్క్స్ వాజ్ అబ్డేమ్డ్ బై డి. ఏకు 360 వస్తానంట, అప్పుడు డికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయట, ఎందులో 500లో. మనము దీని నుండి డ్రా చేయొచ్చు. ఓకే, చూడండి, మనకు ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. ఏ ఈజ్ టు బి ఎంత, 9:10. బి ఈజ్ టు సి ఎంత, 5:4. డి సి ఈజ్ టు డి ఎంత, 4:5. సో దీన్ని ఇటు డ్రాగ్ చేయండి. రేషియో ప్రపోర్షన్లో డిస్కస్ చేసుకున్నాం ఇది ఆల్రెడీ. ఇది ఇక్కడ రాయాలి. ఓకే, ఇది ఇక్కడ రాయాలి. రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎనీ క్యాన్సలేషన్, 5 2s. ఓకే, సో 2 2s, అంతే కదా, అంతేనా. సో 2, రైట్. సో టోటల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ చూడండి. ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్, మళ్ళీ క్యాన్సలేషన్ పాసిబుల్. ఇక్కడ 2, ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 2. సో టోటల్ మనకు 9:10:8:10. 9:10:8:10. ఓకే. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఏ ఈజ్ టు డి తీసుకుందాం. ఏ ఈజ్ టు డి ఎంత, 9:10. మనకి ఏ ఎంత ఇచ్చాడు, హీ గివెన్ 360, అంటే ఇంటూ 4, ఇక్కడ 4, అంటే మనకు డి ఎంత అప్పుడు 400. డి ఎంత, 400 వచ్చింది. మనం ఏమంటున్నాడు, డీకి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతలేడు, డి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటున్నాడు, అంతే కదా. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలాగనుకుంటాం, 400 బై, సో హౌ మచ్ టోటల్ 500 ఇంటూ 100. సో 500 80%. ఓకే, హౌ మచ్, 80%. ఓకే, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. క్యాల్కులేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు పర్సంటేజ్ నుంచి వెళ్ళి మనము రేషియోస్ కన్వర్ట్ చేసుకున్నాం. వి కన్వర్టెడ్ ఫ్రమ్ పర్సంటేజ్ టు రేషియోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. In an examination, there were 640 boys. Okay, in an examination, there were 640 boys and 360 girls. Right, 60% of the boys, 80% of the girls were successful. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ వాజ్ అంటున్నాడు. చూడండి, సో బాయ్స్ 640 ఉన్నారు, గర్ల్స్ 360 ఉన్నారు. ఓకే, ఇందులో బాయ్స్లో 60% పాస్ అయ్యారు, 40% ఫెయిల్ అయ్యారు. అంటే ఎంత, 64లో 6 అంటే 4 2, సో 384 ఏమో క్వాలిఫై అయ్యారు, రిమైనింగ్ 256, ఇజంట్ ఇట్, 256 ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ చూడండి, 360లో 80% క్వాలిఫై అయ్యారు, 20% ఫెయిల్ అయిపోయారు. 20% అంటే ఎంత, 72. సో 360 అంటే 36 8s, హౌ మచ్, 84, సో 288. సో 288 మెంబర్స్ పాస్ అయ్యారు. ఓకే, సో ఇది పాస్, ఇది ఫెయిల్. మనం ఏం కనుక్కోమంటున్నారు, హౌ మచ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటున్నాడు. సో ఇది 256, ఇది 72. రైట్. సో ఇక్కడ చేద్దాం చూడండి,
సో టోటల్ ఫెయిల్ ఎంతమంది ఉన్నారు? టోటల్ ఫెయిల్, హౌ మచ్ టోటల్ ఫెయిల్? 256 plus 72. So this is around 328. సో ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అన్నాడు. ఓకే, సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 1000. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 640 plus 360, 1000. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్ ఎంత చూడండి. సో 328/1000 into 100. ఓకే, సో 32.8%. ఓకే, ఎంత పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు? 32.8% పర్సన్స్ ఫెయిల్ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 2 successive years 100 and 75 students of a school appeared for the final examination. Okay, 75% and 60% of them failed. The average rate of pass is, right, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నా అంటే ఇన్ ఏ సక్సెసివ్ 2 ఇయర్స్లో అంట 175 స్టూడెంట్స్ ఒక స్కూల్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారట. అయితే అందులో 75% అండ్ 60% ఆఫ్ దెమ్ పాస్డ్. ద యావరేజ్ రేట్ ఆఫ్ పాస్ ఈజ్ అంటున్నాడు చూడండి. సో ఫస్ట్ ఇయర్లో ఎంత? 100లో 75% అంటే 75 పాస్ అయ్యారు. ఓకే, సెకండ్ ఇయర్లో 75లో 60% పాస్ అయ్యారు అంటే ఎంత? 45. ఓకే, సో టోటల్ ఎంత? 10-1. సో ఎంత? 120 మెంబర్స్ పాస్ అయ్యారు. ఎంతలో 120 మెంబర్స్ పాస్ అయ్యారు? 175లో. ఓకే, సో మనకు యావరేజ్ పాస్ ఎంత ఉంది చూడండి. 120/175 into 100, isn't it? 120/175 into 100. సో ఇది 25 7s, 25 4s. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 480/7. 480/7 మీన్స్ దిస్ ఈజ్ 64/4/7%. అంతే కదా? రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏ. జాగ్రత్తగా చూడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఇన్ యాన్ ఎగ్జామినేషన్ ఏ గాట్ 25% మార్క్స్ మోర్ దాన్ బి అండ్ బి గాట్ 10% లెస్ దాన్ సి, సి గాట్ 25% మోర్ దాన్ డి. ఓకే, ఇఫ్ డి గాట్ 320 మార్క్స్ అవుట్ ఆఫ్ 500, ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ. ఓకే, దిస్ is previous question only. Okay, you can do this. Right, what is the answer? Actually 360. మనం చేసాము ఆల్రెడీ, దీన్ని చేసాం కదా. 9:10 అంతేనా? 9:10. 9:10. ఒకసారి చేద్దాం చూడండి, డిఫరెంట్ ఉన్నట్టుంది ఇది. రైట్, లెట్ మీ చెక్ దిస్. సో ఇక్కడ టోటల్ 500. సో టోటల్ 500 కదా. ఫస్ట్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్ ఏ గాట్ 25 మార్క్స్ మోర్ దాన్ బి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రేషియో? A is to B 5:4. Then what is B is to C? 9:10. What is C is to D? 5:4. Okay, find out A is to B is to C is to D. So this is 5:4, 9:10, 5:4 again. Okay, so this is how much? 4, this is 9, this is 10, this is 5, this is 5. Right, so see this, any cancellation possible? 5, 5, 5, 2. Okay, any possibility? No. Right, here how much? 45. ఇదంతా అవసరం లేదండి మనకు. ఇక్కడ ఎంత?
832. ఓకే, సో మనకు A:D ఎంత ఉంది ఇక్కడ? A:D is how much? 45, 32. మనకు 32 ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 320 ఇచ్చాడు ఇంటూ 10. సో 45 ఎంత అంటున్నాడు? ఓకే, 450. వాట్ ఈస్ ఆన్సర్? 450. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, సో విత్ దిస్ వి ఫినిషెడ్ మిస్లీనియస్ క్వశ్చన్స్. దెన్ అగైన్ విల్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏముంటుందంటే ఎలక్షన్స్ ఉంటుంది. సో ఎలక్షన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ గెట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పక్కా. ఓకే, రైట్.